అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. యష్, కౌగిలించుకుని అలా కామ్గా ఉన్నావేంటి? గుర్తు చేసుకుంటున్నాను. ఏం గుర్తు చేసుకుంటున్నావు? ఇన్ని రోజులు మన మధ్య ఉన్న దూరాలు, మన ఇద్దరి మధ్య జరిగిన గొడవలు. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు కదా. మళ్ళీ మనం కలిసిపోయాం, ఒకటైపోయాం. అదే, మళ్ళీ మన ఈ కలయికకి గుర్తుగా ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. అదే ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి అంటే ఏంటది? అదే సింధు, మళ్ళీ మనం ఒకటయ్యాం అనడానికి గుర్తుగా ఏదైనా ఒక మూమెంట్ క్రియేట్ చేద్దామని. నాకు అర్థం కాలేదు యష్. పిచ్చి సింధు, నీకు ప్రతీదీ విడమర్చి చెప్పాలి. ఇప్పుడు 2 దేశాల మధ్య భీకరంగా యుద్ధం జరిగి ఆ తర్వాత సంధి కుదిరి 2 దేశాలు కలిసిపోయి శాంతి ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ కలయికకి గుర్తుగా ఒక చిహ్నం లాంటిది పెడతారు కదా. ఓహో, అయితే ఇప్పుడు నువ్వేమంటావు? మనం కూడా మన ఇంటి ముందు ఏదైనా స్తూపం కడదామంటున్నావా? నేను అనేది అది కాదు సింధు. మన ఈ కలయికకి గుర్తుగా మనం ఇంకో బిడ్డని కంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. రిషి శశితో పాటు ఇంకొకరు కూడా ఉంటే అప్పుడు ముచ్చటగా 3 అవుతారు. ఏమంటావు? శ్రీవారికి ఆశ బాగానే ఉంది. ఏ, నీకు లేదా? ఓహో, అయ్యగారు ప్రిపేర్ అయ్యే వచ్చారన్నమాట. అవును, నేనేం అడిగినా నా శ్రీమతి కాదనదనే నమ్మకం. చిన్ని 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 ఆశలు నాలో రేగనే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను, ఏం చేయను, ఏం చేయను. తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగెనే. హో హో హో, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగెనే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే,
ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. రిషి శశి ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. నువ్వు రా అమ్మా. ఆరాధ్య బయటికి వెళ్ళింది కదా, తను వచ్చాక వస్తాను, మీరు వెళ్ళండి. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. బాయ్. బాయ్. ఆరాధ్య, ఏంటి ఈ టైం వరకు బయట ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళొచ్చావు? నేను ఎక్కడికి వెళ్ళొస్తే నీకెందుకు? ఏ ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బానే ఉన్నాను కదా. లేదు, తేడాగా ఉన్నావు. మార్నింగ్ నువ్వు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఇలా లేవు. నీలో ఏదో మార్పు కనపడుతుంది. బయట ఏం చేసావు? ఏదో చేశాను, అవన్నీ నీకు చెప్పాలా? ఏమైంది సింధు? ఆరాధ్య ఎలా ఉందో చూడండి అత్తయ్య. ఏంటి ఆరాధ్య ఇది? నీ ప్రవర్తనేం బాగాలేదమ్మా. నాకు బాగానే ఉంది. అసలు మీరెవరు నన్ను అడగడానికి? నాతో మీకేంటి సంబంధం? ఏదైనా అడిగితే మా మధు అమ్మ అడగాలి. నన్ను అడిగే హక్కు మీకెవరిచ్చారు? తప్పు చేసి వచ్చిందే కాక ఇంకా ఎదురు మాట్లాడతావా? పోన్లే చిన్నపిల్లవి కదా అని ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేస్తున్నావు. నువ్విలా మాటలతో చెప్తే వినవు. నిన్ను ఆగు సింధు. నా కూతురు మీద చెయ్యెత్తే అధికారం నీకెక్కడుంది? విషయం తెలియకుండా మాట్లాడకు మధు. ఆరాధ్య ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? నేను తేడాగా ఉన్నానంటమ్మా. మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇలా లేనంట. నాలో ఏదో మార్పు కనపడుతుందంట. బయట ఏం చేసి వచ్చావని అడుగుతుంది. ఏమ్మా, నేను తప్పు చేశానంటే నువ్వు నమ్ముతావా? చచా, నేను చచ్చినా నమ్మను. ఇది మా అమ్మంటే, మీలా కాదు. అయినా ఏంటి మీరు నన్నేదో చిన్నప్పటి నుంచి పట్టించుకునే వాళ్ళలాగా ఎన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు? నేను స్వేచ్ఛగా నాకు నచ్చినట్టుంటాను. తప్పు చేసింది నేను కాదు, మీరు. నన్ను పట్టించుకోకపోవడం మీరు చేసిన తప్పు. నా ఆలన పాలన చూడకపోవడం మీరు చేసిన తప్పు. నేను మా అమ్మకి చెప్పే వెళ్ళాను. మీరెవరు నన్ను అడగడానికి? ఛీ! రామ్మ ఆరాధ్య, మనం వెళ్దాం. అసలు దాన్ని ఏం చేయలేకపోతున్నాం. అసలు దాన్ని తన్ని తరిమేస్తే కాని ఈ ఆరాధ్య దారిలోకి రాదు. ఏమైందాము? ఎందుకంత ఆవేశపడుతున్నావు? అది ఆ మధు ఆరాధ్యని పూర్తిగా చెడగొడుతుంది చంద్ర.
దాని మాయమాటలు నమ్మి ఆరాధ్య దారి తప్పుతుంది అసలు. ఏ దాము, ఏమైంది దాము? దాము ఏమైంది? దాము 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 ఏమైంది దాము? దా దా ఇలా కూర్చో కూర్చో కూర్చో. ఏమైంది దాము? వాటర్ తాగు. అయ్యో అత్తయ్యకి ఏమైంది మావయ్య? అత్తయ్య ఏమైంది అత్తయ్య? గుండెల్లో కొంచెం నొప్పిగా ఉందమ్మా. అయ్యో మావయ్య టాబ్లెట్స్ ఎక్కడ ఉన్నాయి? అందులో ఉన్నాయమ్మా. దాము కొంచెం వాటర్ తాగు. వాటర్ తీసుకోండి. అలాగే అమ్మా. అత్తయ్య ఈ టాబ్లెట్ త్వరగా వేసుకోండి. ఇదిగో దాము, నీళ్ళు తీసుకో. అత్తయ్య ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? పర్లేదమ్మా. ఆ మధు ఆరాధ్య జీవితాన్ని ఏం చేస్తుందో అని భయంగా ఉందమ్మా. టెన్షన్ పడకు. ఏంటత్తయ్యా, ఏమైంది? మళ్ళీ మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందా? ఏంటి ఇంత చిన్నదానికే మీ గుండె అంత బలహీనమైపోయిందా? ఏయ్, దాము ఆపవెన్ని నాటకాలు. ఆరాధ్య చిన్న పిల్ల, దాని జీవితాన్ని ఎందుకే నాశనం చేయాలని చూస్తున్నావు? నిన్నది అమ్మలా ఫీల్ అవుతుంది. మా కోసం కాకపోయినా ఆరాధ్య కోసమైనా తన విషయంలో నిజమైన తల్లిగా ప్రవర్తించవే. నేను ఆరాధ్యకి నిజమైన తల్లిని కాదు కదా. నేను తల్లినని ఎవరు చెప్పారు? ఆరాధ్యనే అలా ఫీల్ అవుతుంది, నేను తన తల్లిని అని. కాని నేనలా అనుకోవటం లేదే, తను నా కూతురు అని. నిజానికి ఆరాధ్య విషయంలో తల్లిగా ఫీల్ అవ్వాల్సింది ఎవరు? తనని సొంత కూతురిలా చూసుకోవాల్సింది ఎవరు? ఈ సింధునే కదా. ఆరాధ్యని పట్టించుకోవాల్సింది. తన మంచి చెడుల్ని దగ్గరుండి చూసుకోవాల్సింది ఈ సింధునే కదా. ఈ సింధునే కదా ఆరాధ్య చేత అమ్మ అని పిలిపించుకోవాల్సింది. కాని సింధు అదంతా ఏం చేయలేకపోయింది. నేను చేశాను. ఎందుకు తెలుసా? కేవలం మీ మీద ఉన్న పొగతోనే. ఆరాధ్య ఏమైపోతే నాకేంటి? తను చెడిపోయినా, దారి తప్పినా తనని బాగు చేసి దారిలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత మీది. ఈ సింధు పిన్ని గారిది, నాది కాదు కదా. అయినా మీరు దీనికి ఇలా అయిపోతే ఎలా? ఇంకా ఆరాధ్య విషయంలో మీరు చూడాల్సింది ఇంకా ఉంది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందు ముందు చాలా చూడాల్సిందుంది. గుర్తుంచుకోండి. వస్తానత్తయ్యా.
ఆరోగ్యం జాగ్రత్త. ఆరాధ్యని దీని బారి నుంచి ఎలా కాపాడుకోవాలో ఏంటో. రేపటి నుండి నీ పతనం, నీ కుటుంబ నాశనం మొదలవుతుంది. రేపో మాపో మా దగ్గరున్న డబ్బంతా హవాలాగా మారిపోతుంది. నువ్వు జైలు పాలు, నీ ఫ్యామిలీ రోడ్డు పాలు. ఇప్పటి వరకు నేను చేసిన తప్పుల వల్ల సింధు పిల్లలు అనుభవించిన బాధ చాలు. ఇంకా నా వల్ల వాళ్ళకి ఎలాంటి బాధ కష్టం రాకూడదు. ఆ మారుతీరావు ఏదో విధంగా మేనేజ్ చేసి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి నాకు శిక్ష పడేలా చేస్తాడు. అదే కనుక జరిగితే నేను లైఫ్ లాంగ్ జైల్లోనే మగ్గిపోవాల్సి ఉంటుంది. అలా జరగకూడదు అంటే నేను ఎలాగైనా సరే కోర్టుకు వెళ్ళక ముందే తప్పించుకోవాలి. బ్రదర్ బ్రదర్ ఒకసారి లే బ్రదర్, లే బ్రదర్, లే ఒకసారి లే. ఏంటి సార్, మంచి నిద్రలో ఉంటే లేపారు? ఒకసారి పైకి లే బ్రో. రేపు నిజంగానే కోర్టు దగ్గర ఎస్కేప్ ప్లాన్ చేశారా? అవును సార్, ఎట్టి పరిస్థితుల్లో నేను రేపు ఎస్కేప్ అయి తీరాలి. నాకు కుటుంబం ముఖ్యం, అందుకే తప్పించుకోవడానికి ప్లాన్ చేశాను. ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందా? 100% వర్కౌట్ అవుతుంది సార్, నో డౌట్. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు సార్? మీరు ఎలాగో నా ప్లాన్లో బాగా అవ్వరని నాకు అర్థమైంది. నేను పారిపోతాను, మీరు చెయ్యని తప్పుకి జైల్లో శిక్ష అనుభవిస్తూ బాధపడుతూ కూర్చోండి. చెప్పినా మీరు వినరు కదా సార్. లేదు బ్రదర్, లేదు. రేపు నేను కూడా మీతో పాటు ఎస్కేప్ అవ్వాలని డెసిషన్ తీసుకున్నాను. నిజమా సార్? అవును బ్రదర్, నేను ఆలోచించుకున్నాను. నా వల్ల నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు. నా కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటే నేను తప్పించుకోవడమే కరెక్ట్ అనిపించింది. మంచి డెసిషన్ తీసుకున్నారు సార్. ఇంకా మీరు నిశ్చింతగా నిద్రపోండి. రేపు కోర్టు దగ్గర మనం ఎలా తప్పించుకోవాలనేది నేను చూసుకుంటాను. ఓకే బ్రదర్. ఏంటి మావయ్య ఫోన్ చేశారు? నీకొక గుడ్ న్యూస్ చెప్దాను మధు. గుడ్ న్యూజా? ఏంటది? మన ప్లాన్ సక్సెస్. యష్గాడు మన ట్రాప్లో పడిపోయాడు. అంటే మనం చెప్పినట్టుగా శ్రీనివాస్ ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ చేశాడన్నమాట. అవును మధు. ఇక యష్ని సింధు ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడలేదు. యష్ లైఫ్ జైల్లోనే తెల్లారిపోతుంది. నేను చెప్పింది గుర్తుంది కదా మధు? గుర్తుంది మావయ్య. నువ్వు చెప్పినట్టు వెహికల్ రెడీ చేశాను. మన వాళ్ళని అలర్ట్గా ఉండమని కూడా చెప్పాను. గుడ్. యష్ పారిపోతూ ఆ వెహికల్ ఎక్కుతుండగానే ఎస్ఐ యష్ని షూట్ చేస్తాడు. దాంతో యష్ మీద ఇంకో కేసు బుక్ అవుతుంది.
అప్పుడు సింధు ఎంత పోరాడినా ఏమీ యూజ్ ఉండదు. సింధు మీద మనకిది రెండో గెలుపు అవుతుంది. ఓటమిని సింధు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాలి మావయ్య. మారుద్దాం, అదంతా మన చేతిలో పని కదా మధు. ఓకే మావయ్య, రేపు మనం కోర్టు దగ్గర కలుద్దాం. అలాగే మధు. సింధు, నా ప్రాణం తీయాలని చూసావు కదా, ఇప్పుడు నీ ప్రాణానికి ప్రాణమైన యష్ని టోటల్గా లేకుండా చేయబోతున్నా. కోర్టు దగ్గరికి రాగానే యష్ ఎస్కేప్ అయి పారిపోతాడు. నీ బుల్లెట్ ఖచ్చితంగా వాడి కాల్లోంచి దూసుకుపోవాలి. సార్ ప్లాన్ అంతా గుర్తుందిగా? యష్